లాస్ట్ టైం మెసేజ్లో మనము దేవుని హస్తము అనేటువంటి అంశాన్ని ఇంకా మనం కొనసాగిస్తున్నాం. భక్తుల మీద దేవుని యొక్క హస్తం అనే విషయాన్ని లాస్ట్ టైం ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. జస్ట్ ఆ ఒక్క పాట మాత్రమే అయింది మనకు. భక్తుల మీద దేవుని యొక్క హస్తం, ఎలీషా మీద, దావీదు మీద, యోబు మీద, యెహెజ్కేలు మీద మరి దేవుని హస్తం ఉండటం వలన దేవుడు ఎలాంటి కార్యములు వారి ద్వారా జరిగించాడు అనే విషయాలు మనం లాస్ట్ టైం ధ్యానం చేశాం. దేవుని యొక్క హస్తములో లేక దేవుని యొక్క చేతిలో అనేది సబ్ టాపిక్. దాంట్లో 8th పార్ట్ దేవుని చేతిలో అనేటువంటి భాగము ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనము ప్రకటన గ్రంథము, ఎందుచేతంటే మనము మూలవాక్యము దాంట్లో నుండి తీసుకున్నాము, దాని ద్వారానే మిగతా విషయాలన్నీ కూడా నేర్చుకుంటున్నాము. దేవుని చేతిలో అనే భాగంలో కూడా మూలవాక్యము ఉన్నది. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం చివరి 2 వచనాలు అనగా 19, 20 వచనాలు చదువుకుందాం. కాగా నీవు చూచిన వాటిని, చదువు, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చాలు. ఈ వాక్యంలో మనకు కనబడే మాట ఏమిటంటే దేవుని చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి. దేవుని చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి. ఇది మూలవాక్యము. దీంతో పాటు ఇంకా బైబిల్లో దేవుని చేతిలో ఉండే మిగతా విషయాల గురించి కూడా మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకొని ఉందాం. పరలోకమున తండ్రి, నాదా మీకు స్తుతులు 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 వందనాలు. గొప్ప దేవుడు నైనా, జీవం గల దేవుడు. నీ వాక్యము జీవం గలది, శక్తి గలది, బలమైనది ప్రభువా. నైనా నిన్ను పోలిన దేవుడు ఎవ్వరూ లేరు లేరు లేరు. నీ వాక్యమును పోలినటువంటి మాటలు ఇంకెక్కడా దొరకవు నాయన. అలాంటి మాటలు ధ్యానం చేయడానికి దౌర్భాగ్యమైనటువంటి మామకు నైనా, దీనులమైనటువంటి మాకు ఇటు అవకాశం ఇచ్చావు నాయన. మీ సన్నిధిలో సమకూర్చావు, మీ పాద సన్నిధిలో కూర్చోడానికి, గడపడానికి నాయనా మాకు సమయం ఇచ్చినావు తండ్రి. మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను ఒకసారి మీరు దర్శించండి, తాకండి, కనికరించండి. కూర్చున్న వారిలో ఎవరైనా దుఃఖంలో, బాధలో ఉన్నారేమో, నెమ్మది లేని స్థితిలో ఉన్నారేమో, ఇప్పుడే నాయన మీరు ముట్టండి, ముట్టండి, మీరు దర్శించండి. మీరు చూస్తున్నారు నాయన, మీరు మా మధ్యలో ఉన్నారు నాయన. మీకు స్తోత్రాలు. కనికరించండి. ఎలాంటి సమస్యలు ఉన్నారో ఆ అన్ని రకమైన బంధకాల నుంచి, సమస్యల నుంచి ఇప్పుడే విడిపించమని ప్రభువా మీ సందో వేడుకొనుచున్నాను. దుష్టుడు ఎవరినైతే ప్రభువా పట్టి పీడిస్తున్నాడో వాని యొక్క పీడ నుండి విడిపించమని వేడుకొనుచున్నాం. ఆ దుష్టుని క్రియలు లయపరచమని వేడుకొనుచున్నాం. కనికరించండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. మీ వెలుగుతో నాయన ఈ స్థలాన్ని నింపండి, మహిమతో ఈ స్థలాన్ని నింపండి నాయన, ప్రభావముతో ఈ స్థలాన్ని నింపండి. మా మధ్యలో మీరు సంచారము చేయండి, కనికరించండి, ప్రతి ఒక్కరిని దృష్టించండి, హృదయాలు తెరవండి. మీ వాక్యాన్ని అందరి హృదయాల్లో నాటండి నాటండి. దుష్టుడు ఎత్తుకుని పోకుండా సహాయం దయచేయండి. ఈ స్థలం చుట్టూ నాయన అగ్నిని మీ ప్రాకారంగా నిలపండి. స్తోత్రములు నాయన, కనికరించండి. దౌర్భాగ్యం నేను ప్రభువా, కనికరించండి. నేను కాదు నాయన, నా ద్వారా మీరు మాట్లాడండి, నన్ను మరుగు చేయండి ఆయన. మిమ్మల్ని చూసే కృపను బిడ్డలకు అనుగ్రహించండి, మీ మహిమను చూసే సహాయం దయచేయండి, మీ స్వరం వినే కృపను దయచేయండి ప్రభువా. స్తోత్రం. అందరికీ క్షమాభివృద్ధి దయచేయండి, పరిశుద్ధపరచమని దీవించమని. అనేక మంది ఇంకా రాలేకున్నారు, వారితో మాట్లాడండి, ఆటగాలు తొలగించండి. ప్రతి వారం మీ సన్నిధిలో సమయాన్ని కనబడే కృప అందరికీ దయచేయండి. అనేక కొత్త ఆత్మలు నడిపించండి, సహాయం దయచేయండి, దీవించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. యోహాను ఈ యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ గొప్ప దర్శనంలో చూస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క చేతిలో, యేసు ప్రభు యొక్క ముఖము చూస్తున్నాడు, చేతులు చూస్తున్నాడు, ఆయన వస్త్రం చూస్తున్నాడు, పాదములు చూస్తున్నాడు, ఆయన కన్నులు చూస్తున్నాడు, ఆయన నోటిని చూస్తున్నాడు. నోటిలో నుండి ఏమొస్తుంది, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం లోతుగా వివరంగా ధ్యానం చేశాం. చేతిలో ఏమున్నదంట? 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు. ఆల్రెడీ ఈ వచనంలోనే అదేంటో కూడా చెప్తూ ఉన్నాడు. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములు. సరే, ఇప్పుడు మనం ముందు భాగంలో చూసినప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు? 7 దీపస్తంభముల మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు. ఇలాగూ యోహాను భక్తుడు, ప్రవక్త, ప్రభు యొక్క శిష్యుడు చూశాడు.
దీపస్తంభములు ఏమిటి అంటే ఇక్కడ జవాబు చెప్పాడు. దీపస్తంభములు అంటే ఏంటంట? 7 సంఘములు. ఏ 7 సంఘములు? ఏ 7 సంఘములను అయితే ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతున్నాడో ఆ 7 సంఘములు. హల్లెలూయా. ఆ 7 సంఘముల పేర్లన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి కదా. లిస్ట్ అంతా కూడా మనకు తెలుసు. స్టార్టింగ్లోనే ప్రభు చెప్తున్నాడు. ఆల్రెడీ చాలాసార్లు మీకు ఈ విషయం చెప్పాను. ఏమిటది? ఈ 7 సంఘముల పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ 7 సంఘములు ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ మ్యాప్లో టర్కీ దేశంలో ఉన్నటువంటి స్థలములు. ఎక్కడ ఉన్నాయి? టర్కీ దేశంలో ఉన్నటువంటి స్థలములు. అప్పుడు టర్కీ అనే దేశంతో పిలువబడలేదు ఆ దేశం, కానీ వేరే మధ్య ఆసియా అని పిలువబడింది, చిన్న ఆసియా అని పిలువబడింది. ఇంగ్లీష్లో ఏషియా మైనర్ అంటారు, చిన్న ఆసియా. అయితే సాదృశ్య రూపకముగా మనం చూసినప్పుడు ఒకవైపు ఆ 7 సంఘములతోనూ మాట్లాడుతున్నాడు. సార్వత్రికంగా ఈ 7 అనే సంపూర్ణ సంఖ్య మరి అన్ని సంఘములను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో చెదిరినటువంటి తన యొక్క సంఘము, తన యొక్క బిడ్డలు, తన యొక్క ప్రజలు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అన్యులతో కాదు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ మారుమనసు పొందని వ్యక్తులతో కాదు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఎవరు? కడుగబడిన వారే సంఘము, రక్షణ పొందిన వారే సంఘము, బంధకాల నుంచి విడుదల పొందిన వారే సంఘము. అలాంటి వారితోనే ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఈ మొదటి అధ్యాయంలోని ఈ దర్శనం గురించిన వివరణ మనం పూర్తిగా ముగించిన తర్వాత ఈ ఒక్కొక్క సంఘాన్ని గురించి వివరంగా ధ్యానం చేసుకుందామని నేను చెప్పాను. దాని తర్వాత అప్పుడు మనము చెప్పుకుందాం ఆ సంఘంలో యొక్క పరిస్థితి ఏంటి, విశ్వాసుల యొక్క పరిస్థితి ఏంటి అనే విషయాలు వివరముగా ఇప్పుడు ఎలాగైతే మనం బహు లోతుగా వివరంగా ఈ భాగంలో ధ్యానం చేస్తున్నామో అలాగూ దాన్ని కూడా ధ్యానము చేద్దాం. 7 నక్షత్రములు ఎవరు? 7 సంఘములకు దూతలు. అంటే ఒక్కొక్క సంఘమునకు ఎవరెవరు ఉన్నారు? ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క దూత ఉన్నాడు. దూత అంటే ఎవరు? కాపరి. ఇక్కడ 7 దూతలు ఇక్కడ ఎవరంటే ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో దూతలు అనగా సంఘములకు దూతలు అనగా సంఘ నాయకులు, సంఘ కాపరులు. ఈ వాక్యంలో భావం మాత్రమే అది. ప్రకటన గ్రంథంలో ఇంకా మనం తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు దూతలు అనగా నిజముగా దూతలు ఉన్నారు. ఒక మాట చదువుదాం చూడండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి త్వరగా. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. చాలు, ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క దూతలు. దేవుని సేవకులు ఎవరంట? వాక్యం బోధించేవారు. వారికి దూతలు అనే ఒక పేరు కూడా దేవుడు పెట్టాడు, దూతలు. సో ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆ 7 సంఘములకు దూతలు ఉన్న విధముగానే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘం అంతటికి సంఘములకు కూడా దూతలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? ఈ 7 నక్షత్రములను ఆయన పట్టుకొని ఉన్నాడు, ఆయన చేతిలో పట్టుకొని ఉన్నాడు. శనివారం రోజు ఆల్మోస్ట్ ఒక వారం కాకపోతే ఇంకో వారం ఈ పాట పాడుతూనే ఉంటాం మనం. ఏం పాట పాడతాం? 7 నక్షత్రములు దేవుని కరుణించి మమ్ము కాపాడుమయ్యా, కలిగిన వాడా కరుణించి మమ్ము కాపాడుమయ్యా. ఇంకో వచనం, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలును. ఓకే, చాలు. అనగా సేవకులని దేవుడు తన కంట్రోల్లో ఉంచుకొని ఉన్నాడు. దీని భావం ఏమిటి? ప్రతి సేవకుని, ప్రతి దైవ సేవకుని, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వారిని దేవుడు తన హస్తంలో పెట్టుకొని ఉన్నాడు. వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు, వాక్యము చెప్పడానికి, సంఘమును నడిపించడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడు వారికి ఆలోచన అనుగ్రహిస్తున్నాడు, వారిని నడిపిస్తున్నాడు. దేవుడు తన చిత్తం చొప్పున వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుని ఆత్మచేత నడిపింపబడని వారు కూడా ఉన్నారు, అనేక మంది ఉంటారు లోకంలో.
దుర్బోధ చేసేవారు కూడా ఉన్నారు. సరైన రక్షణ అనుభవం లేకుండా కూడా వారు ఉండి దేవుని గురించి కొన్ని మాటలు తెలుసుకొని ఏదో విధంగా సంఘంలో ప్రారంభించేవారు, సేవలు నడిపించేవారు కూడా ఉన్నారు. కొంతమంది నమ్మకంగానే ప్రారంభిస్తారేమో మనకు తెలియదు. కానీ వారు ధనమును ప్రేమించినప్పుడు, లోకమును ప్రేమించినప్పుడు ఆత్మీయతలో తప్పిపోతారు, దిగజారిపోతారు. అబద్ధ ప్రవచనములు కూడా చెప్తారు. కొంతమంది కొంచెం పేరు వచ్చేసిన తర్వాత ఇంకా ఏది చెప్పినా కూడా కరెక్టే అనుకుంటారు. అలాగూ జరగదు. దేవుని ఆత్మచేత నడిపింపబడట అంటే అర్థం ఏమిటి? ఈ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే మనం చెప్తాము, వాక్యానికి విరుద్ధమైనది మనం చెప్పము. దేవుడు ప్రేరేపించినప్పుడే, దేవుడు మాట్లాడమన్నప్పుడే ఒక మాట మనం చెప్తాము. దేవుడు బయలుపరచకుండా ఏదైనా మాట ఉట్టిగానే దేవుడు చెప్పాడు నా ద్వారా, ఇదిగో నేను ప్రవచనం చెప్తున్నా అంటే అది కుదరదు, కరెక్ట్ కాదు. ఈ మధ్య కొన్ని యూట్యూబ్లో మెసేజ్ కూడా చూస్తుంటే మరి ఒక మెసేజ్ దాంట్లో వచ్చింది. ఏమిటది? ట్రంప్ గెలుస్తాడని కొంతమంది సేవకులు చెప్పడం, కానీ ఏమైపోయింది? గెలవలేదు. కొంతమంది మంచి పేరు కలిగిన వారు, పెద్ద పెద్ద కాపర్లు, సంఘాల కాపర్లే, ట్రంప్ గెలుస్తాడని ఇదిగో నేను ప్రవచిస్తున్నామని చెప్పి ప్రవచించారు, కానీ అది నెరవేరలేదు. అంటే అర్థం ఏమిటది? వాళ్ళు గర్వముతో తమ ఇచ్చతో మాత్రమే చెప్పారు. అలాగ వాళ్ళు పొరపాటున ట్రంప్ గెలిచేసింటే వీళ్ళు సొంతగా చెప్పిందే దేవుని మాటగా చెప్పినట్టు అయిపోయేది కదా. ఇంత ఘోరమైన విషయం. వీళ్ళు ఉంటారు కదా ఇంకోళ్ళు, అంటే దేవుని నమ్మని వాళ్ళు, ఇది జ్యోతిష్యులు ఏం చేస్తారు? చెప్తుంటారు, ఎన్నో మాటలు చెప్తుంటారు, ఏదో ఊహించి చెప్తారు. కొన్నిసార్లు సడన్గా అది నెరవేరిపోతుందేమో, కానీ అనేకసార్లు అందరు చెప్పింది నెరవేరదు. ఇదంతా కూడా ఒక అబద్ధపు శాస్త్రము, మోసపూరితమైన సైతాను సంబంధమైనటువంటి శాస్త్రము అనేది మనం గమనించాలి. బబులోను వ్యవస్థ ప్రారంభమైనప్పుడు ఆయన ఎవరు? నిమ్రోదు రాజు అయినప్పుడు, ఆయన రాజ్యం విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన ప్రవేశపెట్టిన అనేక తప్పుడు కార్యములు అన్నీ కూడా మనము దీంట్లో చూస్తాం. కానీ దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడుతూ ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యపు పరిధిలో బోధిస్తుంటారో, ప్రార్థన పూర్వకంగా ఉండి నడిపిస్తుంటారో, ఆ పర్సనల్ ఇగో కొరకు పోకుండా, వ్యర్థమైన మాటలు చెప్పకుండా ఉండి వెళ్తూ ఉంటారో, వారిని దేవుడు తప్పనిసరిగా తన చేతిలో ఉంచుకొని ఉన్నాడు, తన హస్తంలో ఆయన కలిగి ఉన్నాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రభు ఏం చేస్తున్నాడంట? ఆ సంఘముల మధ్యలో సంచారము చేస్తూ ఉన్నాడు. మనల మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఎక్కడైతే ప్రజల ఆరాధనకు కూడుకొని ఉన్నారో, ఆయన సేవిస్తున్నారో వారందరినీ చూస్తూ ఉన్నాడు. ఒకసారి యేసుప్రభు అనలేదా? ఏమన్నాడు? ఎవరైతే వస్తున్నారో ఆయన అందరినీ చూస్తున్నాడు, ఆయన కూర్చొని ఉన్నాడు. ఒక సందర్భం అక్కడ చెప్పాడు. కానుకలు వేస్తున్న టైంలో ఒక సందర్భాన్ని అక్కడ గుర్తు చేశాడు. ఒక విధవరాలు వస్తుంది, ఒక చిన్న కాసు ఆమె వేసింది అని కూడా ఆయన చూశాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ధనము కలిగిన వారు ఎంతెంతో వేశారంట, కానీ యేసుప్రభు అన్నాడు ఆమె కలిగి ఉన్నదంతా కూడా వేసింది అని చెప్పాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఆయన మందిరంలో జరిగే కార్యములు చూస్తున్నాడు, మందిరానికి వచ్చేవారిని చూస్తున్నాడు, వెళ్ళేవారిని చూస్తున్నాడు, వారి యొక్క ఉద్దేశంలో ఆయన గమనిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. మీ తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు. ఏ ఉద్దేశంతో మీరు వస్తున్నారో ఆయన గమనిస్తున్నాడు. ఏ సమయానికి వస్తున్నారో మీరు గమనిస్తున్నాడు. మీరు ఎంత భయం, భక్తితో, ఆసక్తితో ప్రభు సంఘం పట్ల, ప్రభు పట్ల, సేవకుని పట్ల, పరిచర్య పట్ల, దేవుని పట్ల, స్తుతి ఆరాధన పట్ల మీరు ఆసక్తి కలిగి ఉన్నారో ఆ విషయాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. మీరు అనుకోవద్దు దేవుడు చూడట్లేదని. మనందరి పరిస్థితి ఆయన గమనిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. మనం ఎన్ని డుమాలు కొట్టేది ఆయన చూస్తున్నాడు, ఎంత కరెక్ట్గా వచ్చేది ఆయన చూస్తున్నాడు, ఎందుకు మానేస్తున్నామో ఆయన చూస్తున్నాడు, చర్చికి మానేసి మనం ఏ పని చేయడానికి వెళ్ళామో ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ ఆయనకు తెలుసు, తెలియకుండా లేడు ఆయన. నేను చూస్తున్నాడు, ప్రభు తెలుసు, ఆయన గమనిస్తున్నాడు, నేను ఒక విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, లోబడమని నీకు చెప్తూ ఉన్నాడు. అనేక సార్లు విశ్వాసులు మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు, కూడా మొండిగా వ్యవహరిస్తున్నారు, దేవునికి భయపడటం లేదు.
ఆయన సన్నిధికి త్వరపడి కూడి రావడం లేదు. కాబట్టి ఈ మాటను మనము మర్చిపోకూడదు. ఇప్పుడు దీంట్లో మనం రాసుకున్న దాంట్లో ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. పాత్ర. దేవుని చేతిలో ఒక పాత్ర ఉన్నదంట. చదవండి త్వరగా. కీర్తనలు 75:8. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మిరింగివేయవలెను. చాలు. ఇది ఆ కీర్తనకారుడు మరి దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ సడన్గా ఒక ప్రవచనము రాస్తున్నాడు. దావీదు భక్తుడు, ఆయన కూడా ప్రవక్త అని పిలువబడినటువంటి వ్యక్తి. దావీదు కీర్తనకారుడు, ఒక రాజు మాత్రమే కాదు, సంగీతకారుడు మాత్రమే కాదు, దేవుని స్తుతించిన వ్యక్తి మాత్రమే కాదు, సితార వాయించిన వ్యక్తి మాత్రమే కాదు, అతడు ప్రవక్త కూడా అని పిలువబడుతున్నాడు. ఎందుచేతంటే కీర్తనలో మరి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు అనేక ప్రవచనములు కీర్తనకారుడు కూడా చెప్పాడు. హల్లెలూయా. అనేక ప్రవచనములు ఆయన చెప్పాడు. ఇదిలో ఆయన మాట్లాడుతూ ఉండగా సడన్గా దేవుడు మరి ఈ యొక్క ప్రవచనం చెప్పించాడు. ఈ మాట యెషయా గ్రంథంలోనూ మనకు కనబడుతుంది, ఇర్మియా గ్రంథంలోనూ మనకు కనబడుతుంది. చూడండి, నాకు రెఫరెన్స్ ఉన్నాయి, మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు. ఏమని చెప్తున్నాడు ప్రభు? ఆయన దగ్గర, ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది, దాంట్లో ద్రాక్షారసం పొంగుతూ ఉన్నది అంటున్నాడు. ఏమిటి ఈ ద్రాక్షారసం? ఎందుకు ద్రాక్షారసం అని దాన్ని అన్నాడు? దాన్ని ఒక అలంకార భాషతో చెప్తూ ఉన్నాడు. ద్రాక్షారసం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. రక్తం ఎలా ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. ఆ పాత్రలో ఉన్నది నిజానికి ద్రాక్షారసము కాదు, దాంట్లో ఏమున్నది? రక్తము ఉన్నది. రక్తము పొర్లి పారుతూ ఉన్నది. 15వ వచనం చదువుకుందాం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షణమై ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. చూడండి, ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. మీరు ఇక్కడ గమనిస్తున్నారా? ఫస్ట్ ఏమన్నాడు? ఉగ్రత అన్నాడు. ఉగ్రత అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మద్యపు తొట్టి త్రొక్కును అంటున్నాడు. ఉగ్రతకు మద్యమునకు సంబంధం ఏమిటి? ఉగ్రతకు మద్యమునకు సంబంధం ఏమిటి? ఉగ్రతకు మద్యమునకు సంబంధం ఏమి ఉందా? లేదు. మద్యము అని ఎందుకన్నాడంటే, ఈ మద్యము యొక్క రంగు ఎరుపు రంగులో ఉంటుంది, లేక ద్రాక్షారసము ఎరుపు రంగులో ఉంటుంది. దాన్ని అలంకార భాషలో చెప్తున్నాడు. దాని భావం ఏమిటంటే రక్తము. మనం కింది భాగంలో ఇంకో వచనం చదువుదాం. 19 నుంచి చదువుదాము ఫాస్ట్గా, చివరి వరకు. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూసి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను. చాలు. ఏం జరిగింది ఇక్కడ? ప్రభు యొక్క వధకి వారి రక్తము ఏరులై పారుతున్నది. ఆకాశ పక్షులన్నిటికీ దేవుడు వాటిని అప్పగిస్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగే కార్యము? ఎప్పుడు జరిగే కార్యం ఇది? ఇక్కడ అబద్ధ ప్రవక్త హతమర్చబడ్డాడు. మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడిరి. అనగా ఈ ప్రపంచాన్ని ఏలబోయే ఒక నియంత ఎవరైతే ఉన్నాడో అతను రాబోతున్నాడు. ప్రపంచంలో ప్రజలందరినీ బహుగా శోధించబోతున్నాడు, శిక్షించబోతున్నాడు. 666 ముద్ర వేయించుకోమని బలవంత పెట్టబోతున్నాడు. ఆ ముద్ర ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది? ఆ ప్రపంచ నియంత వచ్చిన తర్వాతనే దాన్ని అందరూ వేయించుకోమని బలవంతం చేస్తాడు. 7 సంవత్సరముల శ్రమల కాలము ప్రారంభమైనప్పుడు అతడు దాన్ని ప్రవేశపెడతాడు. అయితే ఈ కార్యము 1000 సంవత్సరముల ఆ కాలము ప్రారంభం చేయబడక మునుపు
యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనని ప్రారంభం చేయడానికి మునుపు మొదట ఏం చేస్తాడు? ఈ ప్రపంచ నియంత్రణను వాడిని మొక్కండి, వాడే దేవుడని ప్రపంచంలో ప్రజలందరినీ కూడా బలవంత పెట్టిన ఇంకొక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. వానిని ప్రభు ఏం చేశాడంటే మరి గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే పడేశాడు. అయితే ఏం చేశాడు ప్రభు? కడమ వారు గుర్రముల మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులని కడుపార తినును. సైతానికి మాత్రం ఇంకా టైం ఇస్తున్నాడు. ఆ 1000 సంవత్సరాల దాకా ఈ సైతాన్ ఆత్మ కలిగే ఈ ప్రపంచ నియంత ప్రజల్ని నియంతృత్వ ధోరణితో భావముతో పరిపాలించనై ఉన్నాడు. సైతాన్ ఆత్మ కలిగిన వాడై. అయితే సైతాను మాత్రం ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళిద్దరిని మాత్రం అగ్నిగంధకాల్లో వేసేశాడు. అయిపోయింది, ఇంకా వాళ్ళ పని అయిపోయింది, ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేదు, టైం అయిపోయింది. సైతానికి ఇంకొకసారి పరీక్ష పెట్టబోతున్నాడు. వాడిని నిత్య నరకాగ్నిగుండంలో పడవేయడానికి ముందు ప్రజల్ని ఇంకోసారి పరీక్షించాలి వాని ద్వారా, సైతాను ద్వారా, దుష్టుని ద్వారా. కాబట్టి వానితో కొంచెం పని ఉంది కాబట్టి వాడిని ఏం చేస్తున్నాడు ప్రభు? 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయేదాకా వాడిని పాతాళంలో బంధించి ఉంచుతున్నాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాడిని విడిపిస్తే వాడు ప్రజలందరి హృదయాల్లో దూరి వాళ్ళని మోసపుచ్చి ప్రేరేపించి ప్రభువుకి విరోధంగా ఇంకొక చివరి యుద్ధంలో నిలబెడతాడు. 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభు కోపంతో ఆ ప్రజలందరినీ కూడా మరి మొత్తి, అనగా ఎవరైతే ప్రభుకి విరోధంగా లేస్తున్నారో ఆ 1000 ఏళ్ళ పరిపాలన చివరి టైంలో అప్పుడు ఈ సాతాను కూడా అగ్నిగంధకంలో గుండంలో ప్రభు పడేస్తాడు అనే విషయం మనం చదవచ్చు. ఈ 20వ అధ్యాయంలో మీరు చూస్తే కింది భాగంలో ఈ మాట అంతా కూడా చక్కగా మీకు కనబడుతుంది. ఆయన కోపముతో ప్రజలను శిక్షించే విధానం చూసినప్పుడు, ఆయన ఖడ్గాన్ని ప్రయోగించినప్పుడు, ప్రజలు హతమార్చబడుతున్నప్పుడు ఆ రక్తము విస్తారంగా ఉలుకుతూ ఉంది కదా, కారుతూ ఉన్నది. మధ్యపు తొట్టి త్రుకుట అంటే అది. రెండవ మాట, సెకండ్ పాయింట్ మనం చూసినప్పుడు కీర్తన 95:4. ఇది మాట మనం చదువుకునే అవసరం లేదు, దీని గురించి ఎక్కువ ధ్యానం కూడా మనం చేసే అవసరం లేదు. భూమి ఆగాధ స్థలములు ప్రభు చేతిలో ఉన్నాయి అని అంటాడు. ప్రభు చేతిలో ఏమున్నాయి? భూమి యొక్క అగాధ స్థలములు. అనగా ఈ భూమి చాలా చిన్నది సృష్టిలో. ఇంకా జస్ట్ ఈ సోలార్ సిస్టంలోనే సూర్యుడు ఉన్నాడు. ఇంకా మనకి ఇంతకుముందు 9 ప్లానెట్స్ ఉండేటివి. ఈ మధ్య సైంటిస్టులు ఏం చేశారంటే ఇంకా కొన్ని కొత్త ప్లానెట్స్ కూడా కనుక్కున్నారంట. వాటికి ఏం పేర్లు పెట్టారో నాకు జ్ఞాపకం లేదు. సో ఒక సోలార్ సిస్టమ్, అలాగూ ఇంకా చాలా సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, అనేక గ్యాలక్సీలు ఉన్నాయి. తర్వాత మిల్కీ వే ఉంది. దీంట్లో చాలా పెద్ద సిస్టమ్ ఉంది. అబ్రాహాంతో దేవుడు ఏమన్నాడు? అబ్రాహామా, నీవు ఒకసారి ఆకాశం వైపు చూడు. ఏం కనబడుతున్నాయి నీకు? నక్షత్రములు కనబడుతున్నాయి. నీవు ఈ నక్షత్రంలో లెక్కింపగలవా? ఎవరైనా లెక్కించగలుగుతారా? మనం లెక్కించలేము. ఇసుక రేణువులను చూడు అబ్రాహామా. ఇసుక ఒకసారి చేతిలోకి మనం ఇంత ఇసుక తీసుకుంటే దాన్ని మనం లెక్క పెడతామా? ఈ ఇసుక రేణువుల వలె నేను నిన్ను విస్తరింపజేస్తాను అన్నాడు అబ్రహాంతో. ఆకాశ నక్షత్రముల వలె నేను నిన్ను విస్తరింపజేస్తాను, నీకు అంత సంతానం ఇస్తాను, నీ ద్వారా అంతమంది ప్రజలు అవుతారు అని దేవుడు చెప్పాడు. ఈ అబ్రహాము ఒకప్పుడు ఒక అన్యుడే, విగ్రహములను పూజించినటువంటి వ్యక్తియే. కానీ అలాంటి వ్యక్తిని ప్రభు ఏం చేశాడు? గాడ్ కాల్డ్ హిమ్, గాడ్ హ్యాస్ సపరేటెడ్ హిమ్ ఫ్రమ్ ద జెంటైల్స్. అప్పుడు అన్యజనులని ఏమీ లేదు. అందరూ ప్రజలు దేవునికి అవిధేయులు అయిపోయి జీవిస్తున్నారు. అక్కడక్కడ ఒక్కొక్కళ్ళని మనం చూస్తున్నాం. భక్తిపరులని, హేబేలు భక్తిపరుడు మనం చూసాం, నోవహు భక్తిపరుడు మనం చూసాం కదా, నీతిపరుడుగా మనం చూసాం. అక్కడక్కడ కొంతమంది భక్తులు వస్తున్నారు. కానీ ఆ ప్రపంచంలో ఆదాము హవ్వలు పడిపోయినప్పుడు ఆయన తర్వాత పుట్టిన వారిలో అనేక మంది అలాగూ పడిపోతూ దేవుని దూరంగానే జీవిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందే నేను ప్రస్తావించాను కదా, నిమ్రోదు అనేవాడు ఏం చేశాడు? తను తానే దేవునితో సమానంగా చేసుకున్నాడు. ఆరాధన పెట్టాడు. తన్నే ఆరాధించమని ప్రజల్ని మరి బలవంతం చేశాడు. దేవునికి విరోధముగా ఒక పరాక్రమశాలిగా అతడు మారాడు. దేవునికి విరోధమైన కార్యములన్నీ కూడా ఆయన ప్రారంభించాడు.
ప్రకటన గ్రంథంలో మనం ఇక్కడ బబులోను అనే ఒక పేరు చూస్తాం 17వ అధ్యాయంలో, తర్వాత 18వ అధ్యాయంలో బబులోను గురించి మనం చూస్తాం. ఆ బబులోను ఏమిటంటే లిటరల్గా బబులోను దేశం అని కాదు, కానీ అక్కడ బాబిలోన్ సిస్టమ్ గురించి చెప్తున్నాడు. బాబిలోన్ సిస్టమ్ ఏమిటి, బబులోన్ వ్యవస్థ ఏమిటి అంటే సమస్త పాపములకు కేంద్రము, మూలము, అన్ని హేయమైన అసహ్యమైన కార్యములు ప్రారంభించినటువంటి స్థలము, వ్యవస్థ, ఒక దుష్ట శక్తి, ఒక సైతాను శక్తి. అలాంటి ప్రభావంలో ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో ఆ ప్రజలందరికీ కూడా కలగబోయే శిక్ష గురించి దాంట్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిమ్రోదు చేసినటువంటి కార్యములు. తర్వాత కొంతకాలానికి అప్పుడు అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతడు అన్యుడే, కానీ దేవుడు పిలిచాడు, అతన్ని రక్షించాడు, రక్షించి సత్యమును ఆయన తెలియపరచుకున్నాడు. ఆయనతో మాట్లాడాడు దేవుడు. అప్పుడు అబ్రహాం యొక్క వంశం అంతా కూడా కలిపి దేవుని ప్రజలయ్యారు, ఇశ్రాయేలు అయ్యారు, యూదులు అయ్యారు. మిగతా ప్రజలందరూ కూడా మరి ఏమని పిలువబడ్డారు? ఆ మిగతా వారందరూ కూడా ప్రపంచంలోని ప్రజలందరూ అన్యజనులని పిలువబడుతూ ఉన్నారు. అప్పటి నుంచి ప్రారంభమైంది అలాగ. మనము క్రైస్తవులమును యేసుప్రభు శిష్యులమైనప్పుడు, ప్రభువును వెంబడించినప్పుడు క్రైస్తవులని మొట్టమొదట ఒకళ్ళు పిలిచారు అపోస్తలుల కార్యంలో. మరి వీళ్ళని క్రైస్తవులు అనగా క్రీస్తు శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులు, క్రీస్తును వెంబడించే వారు వీళ్ళు అని వారి క్రైస్తవులను పేరు పెట్టారు. ఇంకా ఇప్పుడు విశ్వాసులు అనుకుంటున్నాం, విశ్వాసులు అంటే బిలీవర్స్ అనుకుంటున్నాం, క్రైస్తవులు అనుకుంటున్నాం, భక్తులు అనుకుంటున్నాం, ఎన్నో రకాల పేర్లతో సంఘస్థులు అని పిలువబడుతున్నాం. ఇన్ని రకాలుగా మనం పిలువబడుతున్నాం. అంటే ఆ పేరుకు మనం ఏం చేయాలి? న్యాయము చేయాలి. హల్లెలూయా.